ఈ అమ్మాయి సినిమా సెట్‌లో మెయిల్ యాక్టర్‌తో కలిసి ఒక సన్నివేశాన్ని రిహార్సల్ చేస్తుంది. కానీ తన ఎదురుగా ఉన్న అబ్బాయి అసలు తాను యాక్టర్‌ని కాదు అని చెప్పాడు. అప్పుడే ఆ అమ్మాయి తను మెయిల్ యాక్టర్ అని పొరపాటుగా అనుకున్నాను అని గ్రహించింది. తనకి చాలా ఇబ్బందిగా అనిపించింది. తన కొలీగ్ తన ముందున్న అబ్బాయిని అతను ఒక పెద్ద కంపెనీ సీఈఓ అని చెప్పింది. ఇది విని ఆ అమ్మాయి అతను తన హస్బెండ్ అని తెలుసుకుంది. అతను ఆ అమ్మాయి ఇద్దరూ 3 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి 2 సార్లు మాత్రమే కలుసుకుంది. అప్పుడే ఆ అమ్మాయి అత్తగారు ఫోన్ చేసి నైట్ డిన్నర్ కోసం ఇంటికి రమ్మని అడిగింది. ఆ అమ్మాయి మొదట ఒప్పుకోవాలి అనుకోలేదు. కానీ ఆలోపే తన అత్తగారు ఫోన్ పెట్టేసింది. తనకి తిరిగి వచ్చిన హస్బెండ్‌ని చూడడం ఇష్టం లేదు. కానీ ఇంటికి వెళ్ళక తప్పలేదు. ఇక్కడ ఆ అబ్బాయి తన మదర్‌తో తిట్లు తింటున్నాడు. పెళ్ళైన వెంటనే విదేశాలకు వెళ్లి 3 ఇయర్స్ పాటు అక్కడే ఉన్నందుకు తన అమ్మ అతన్ని తిడుతూ ఉంది. అతను ఆమెకి క్షమాపణ చెప్పాలని తను చెప్పింది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వాలి అని పట్టుపట్టాడు. అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయి మొదటి చూపులోనే అతన్ని ప్రేమించింది. ఇంకా తనను కిస్ చేసింది. అలా వాళ్ళిద్దరూ కలిసి ఆ నైట్ గడిపారు. వాళ్ళకి మత్తు వదిలిన తర్వాత ఆ అమ్మాయి ఇంకెప్పుడు అసలు తాగను అని ప్రామిస్ చేసుకుంది. కానీ సడెన్‌గా ఆ సీఈఓ ఫోన్ మోగింది. అతని అసిస్టెంట్ ముందు రోజు నైట్ వాళ్ళని ఎవరో ఫోటోలు తీశారని, ఇంకా న్యూస్ హెడ్‌లైన్స్‌లో వేశారు అని చెప్పాడు. ఆ అమ్మాయి కావాలనే ఎవరినో పెట్టుకొని అలా చేసింది అని సీఈఓ పొరపాటుగా అనుకున్నాడు. దాంతో అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే తన కొడుకు పెళ్లి చూడాలని ఎంతో ఆతృతగా ఉన్న సీఈఓ మదర్ ఆ అమ్మాయిని కనుక్కొని ఆ అమ్మాయి సీఈఓని మ్యారేజ్ చేసుకుంటే తనకు $10,000,000 ఇస్తా అని ఆఫర్ చేసింది. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ సీఈఓ ఎప్పుడూ తనని కలవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే తను డబ్బు కోసం పెళ్లి చేసుకుంది అనుకున్నాడు. కానీ తన మదర్ మాత్రం "నువ్వు విడాకులు తీసుకుంటే మళ్ళీ ఇంటికి రావద్దు" అని చెప్పింది. తర్వాత తను కోపంగా వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. కానీ అతను తన భార్య అని ఆ అమ్మాయిని గుర్తుపట్టలేదు. ఫిల్మ్ సెట్‌లో ఉన్నప్పుడే ఆ అమ్మాయి తనని ఇష్టపడింది. అందుకే తను వాళ్ళ ఇంటికి అతన్ని చూడ్డానికి వచ్చింది. కానీ తను అతని భార్య అని అతనికి చెప్పలేదు. తను ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. కానీ అతను ఆ అమ్మాయిని ఆపాడు. ఆశ్చర్యకరంగా అతను ఆ అమ్మాయిని తన కంపెనీలో పనిచేయమని పిలిచాడు. అతను ఒక ప్లేబాయ్ అని ఆ అమ్మాయి అనుకుంది. అందుకే తను కోపంగా వెళ్ళిపోయింది. కానీ అతనికి ఇప్పటికే ఆ అమ్మాయి అంటే ఎంతో ఇంట్రెస్ట్ కలిగింది. నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఒక బిజినెస్ పార్ట్నర్‌గా సంతకం చేయడానికి కాంట్రాక్ట్‌పై ఒక కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సీఈఓ తన భర్త అని తెలుసుకొని తను షాక్‌కు గురైంది. ఆ అమ్మాయి తన మనసు మార్చుకుని తన కంపెనీలో పనిచేయడానికి వచ్చింది అని అతను అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అతనికి ఇప్పటికే పెళ్లయింది అని గుర్తు చేసింది. అయితే అతను త్వరలోనే నేను నా భార్యకి విడాకులు ఇస్తాను అని చెప్పాడు. అది విని తనకి చాలా కోపం వచ్చింది. తానే అతని భార్యనే అని చెప్పాలి అనుకుంది. సరిగ్గా అప్పుడే ఆఫీస్ డోర్‌ని ఓపెన్ చేశారు.